సౌత్ ఏషియాలోనే బిగ్గెస్ట్ మెగాలిథిక్ సైట్ అనేది ఒకటి వాళ్ళు చెప్పాడు. దాని విశిష్టత యునెస్కో తీసుకెళ్లకుండా మన విశిష్టత ఏంటనే మనకు తెలియాలి. దాని విశిష్టత ఎంతుంటే గంతే అస్ట్రోనామికల్ అలాంటి స్కై చార్ట్ ఉర్సా మేజర్ ఉంది ఇక్కడ. అప్పుడు కంపాస్ లేని రోజులలో ఇప్పటికీ కంపాస్ పక్కకు పెడితే 0 ఎర్రర్ లేకుండా అది ఇట్ పాయింట్స్ అవుట్ కోరుతున్నారు. అంటే ఇది ఒక నావిగేషన్కు వాడారు అప్పటి వాళ్ళు. యునెస్కోకే కాదు, ఇది ఒక వరల్డ్లో మనకు స్కై చార్ట్ తీసుకున్న తర్వాత ఈ ఎక్స్పర్ట్స్ కేపీ రావు గారు వీళ్ళంతా ఎక్స్పర్ట్స్ క్రోడీకరించుకొని మనం ఉన్నాయని ప్రపంచంలో ఉన్న మెగాలిథిక్ సైట్స్, ఆర్కియో అస్ట్రానామికల్ సైట్స్లో ఉన్న వీటిని స్టడీ చేస్తే వరల్డ్లో ఇట్ ఈస్ ఓన్లీ వన్ సైట్ విచ్ ఈస్ హ్యావింగ్ దిస్ కైండ్ ఆఫ్ కప్ మార్క్స్ తప్ప ప్రపంచంలో ఇంతవరకు ఆనవాళ్ళు ఎక్కడ ఏ రీసెర్చ్ పేపర్. ముడుమాల నేడు మనం మానవ కనీస అవసరాలుగా చెప్పుకుంటున్న కూడు, గూడు, గుడ్డ వీటన్నింటినీ దాటుకొని 4000 సంవత్సరాల క్రితమే మానవ మేధస్సు కొన్ని వందల కాంతి సంవత్సరాల దూరంలోనే నక్షత్ర మండలాలని, సౌరగతిని లెక్కగట్టిన దక్షిణాసియాలోనే అతి పురాతన మరియు అతి పెద్దదైన అంతరిక్ష పరిశోధనా కేంద్రం